అసెంబ్లీకి కాళేశ్వరం రిపోర్ట్ అంటే ఏమంటారంటే అసెంబ్లీలో చర్చించిన తర్వాత పూర్వపరాలు తెలుసుకున్న తర్వాత అన్నీ అయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తూ ఉన్నది ఈ ఈ ఈ స్టేట్మెంట్ను బట్టి చూస్తే. కమిషన్ సిఫారసుల మేరకు బాధ్యులపై చర్యలు, మరి ఉభయ సభల్లో చర్చించాకే భవిష్యత్తు కార్యాచరణ, కేబినెట్ భేటీలో నిర్ణయం. ఆ నిర్ణయము మరి ఎలాంటి నిర్ణయం ఉండబోతున్నది అనేటటువంటిది చూద్దాం. మరి ఇది స్వతంత్ర కమిషన్ రిపోర్ట్ అట. ఇది స్వతంత్ర కమిషన్ రిపోర్ట్. కాళేశ్వరం కమిషన్పై బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలను మీడియా ప్రస్తావించగా వాళ్ళు అలా అనడం సహజమే, వారి తప్పులను ప్రశ్నిస్తే ఇలా మాట్లాడటం వారికి అలవాటే అని సీఎం రేవంత్ బదులిచ్చారు. మరి ఇది రాజకీయ పార్టీ నివేదిక కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కూడా కాదు. సుప్రీంకోర్టు జడ్జిగా, లోక్పాల్ చైర్పర్సన్గా పనిచేసినటువంటి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని స్వతంత్ర న్యాయ విచారణ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అని ఆయన స్పష్టం చేశారు. మరి 16 నెలల పాటు అందరికి అవకాశం ఇచ్చి అందరి వాదనలు విన్న తర్వాతే కమిషన్ ఈ నివేదిక అందజేసిందని పేర్కొన్నారు. మరి కమిషన్ నివేదికపై ఎవరు ఏ రకంగా స్పందిస్తారు, ఎలా విశ్లేషిస్తారనేది వారి విజ్ఞతకే వదిలిస్తున్నామని కూడా ఆయన అంటున్నట్లు తెలుస్తూ ఉన్నది. మరి 38,500 కోట్లతో మొదలుపెట్టి 1,10,000 కోట్లకు పెంచారు. కేసీఆర్ సహా 22 మందిపై చర్యలకు నివేదికలో ఘోష్ కమిషన్ సిఫారసులు. మళ్ళీ కాళేశ్వరం రిపోర్టుపై మీడియాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్. ఇవన్నీ మరి బయట అయితే పెడుతున్నారు కదా, మళ్ళీ ఇంకా చర్చించడేందుకు, ఇమీడియట్గా తీసుకోవచ్చు కదా. సరే చర్చించండి, చూద్దాం. మరి తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంతో రూపాయలు 6,000 కోట్లు నీళ్లలో పోసినట్లయింది. మళ్ళీ కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో తీసుకున్న 87,449.15 కోట్ల రుణాలు రాష్ట్రంపై గుదిబండ. మరి ప్రాణహిత చేవెళ్ల వద్ద 75% డిపెండబిలిటీతో 205 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని చెప్పినా నాటి సర్కార్ పట్టించుకోలే. మరి మేడిగడ్డకు బదులు వేమనపల్లి వద్ద బ్యారేజు కట్టాలంటూ ఎక్స్పర్ట్ ఇచ్చిన రిపోర్టును దాచిపెట్టారు. మరి నిపుణుల కమిటీ రిపోర్టును పరిగణలోకి తీసుకొని ఉంటే మేడిగడ్డ నిర్మాణం జరిగేది కాదు. మరి నివేదికలో స్పష్టం చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ మరి